ఒక డెలివరీ బాయ్ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విజువల్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ పర్సన్ని దేనితోని కొట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. మనందరికీ తెలుసు, ఒక్క సినిమాతోని ఇంత హిట్ సంపాదించినటువంటి వ్యక్తి మరి ఆయనకు మదం ఎక్కిందా, లేకపోతే గర్వం పెరిగిపోయిందా, ఇంకా నాకు మించి ఎవరు కూడా యాక్టింగ్ ఫీల్డ్లో లేరు, నాకు మించి పెద్ద హీరో లేరు అని చెప్పేసి ఆయన ఫీల్ అయిపోతున్నాడో తెలియదు. కానీ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతోని మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆ హిట్ ఒక మ్యానియాని ఆయన ముందుకు తీసుకెళ్తాడేమో అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఒక తెలంగాణ యాసతోని భాషతోని సినిమా తీసి చాలా మంచి విజయాన్ని సాధించి ఇంకా ముందు కూడా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు, ఆశించారు. అరే ఒక కొత్త హీరో వచ్చి ఫస్ట్ సినిమాతో ఇంత మంచి హిట్ కొట్టాడు, ఆ పర్సన్కి మనం బూస్టప్ ఇవ్వాలి అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ అసలు ఆయన యొక్క క్యారెక్టర్ ఇదా అని చెప్పేసి తెలిసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పొద్దు కానీ మొక్కాన ఉమ్మేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత మంచి పేరు వచ్చిన తర్వాత ఒక డెలివరీ బాయ్ పట్ల తన పైన ఒక సానుభూతి చూపించకపోయినా కూడా పర్వాలేదు, కానీ విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా కొడుతూ ఆ అబ్బాయిని బూతులు తిడుతూ మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం, డెలివరీ బాయ్ పైన ముఖాన ఉమ్మేసి మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు ఏమీ మీ పైన దొంగతనం చేయడానికి రాలేదు, అండ్ మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి రాలేదు, మీ ఇంటిని మొత్తానికి కూడా గొల్ల చేయడానికి రాలేదు. మీరు ఒక వస్తువుని ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది కొన్ని సందర్భాల్లో బై మిస్టేక్లో వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు, వేరే వాళ్ళకి వెళ్ళే వస్తువు మీ దగ్గరికి అయ్యి ఉండొచ్చు. ఈ విధంగా చిన్న మిస్టేక్ దానికి ఇంత గోల చేసి ఆ అబ్బాయిని దారుణంగా కొట్టి బచ్చి బూతులు తిడుతూ అమ్మనా బూతులు తిడుతూ మొఖాన ఉమ్మేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? మీరేం పెద్ద సెలబ్రిటీ గొప్ప ఫ్యామిలీ అనుకుంటున్నారా? అంటే ఒక సినిమాకి వచ్చినటువంటి ఫేమ్ని అడ్డం పెట్టుకొని ఇంత గర్వంగా ఫీల్ అయిపోయి అదేదో యాటిట్యూడ్ అనుకోవచ్చా, లేకపోతే మదమెక్కింది అనుకోవచ్చా? అంటే చాలామంది కూడా అంటే పచ్చి బూతులు తిడుతున్నారు ఈ పర్సన్ని. అంటే అఖిల్ రాజ్ తన పేరు ఒక సినిమాతోని మీరు వచ్చినటువంటి ఆ ఫేమ్ని నిలబెట్టుకోవాలి, కానీ అండ్ ఎంత హుందాగా ఉండాలి. మనం అందరము ఎంతోమంది గొప్ప హీరోలని ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత ఎత్తుకెదిగినా కూడా ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు, పద్మభూషణ్లు, పద్మ విభూషణ్లు, ప్రపంచ స్థాయిలో ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఒక సూక్తిని ఫాలో అవుతూ వాళ్ళు ఎన్ని సందర్భాల్లో ఎంత ఒదిగి ఉంటారు. మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, చాలా వీడియోలు చూస్తూ ఉంటాం. అని ఏంటో ఈయన వాళ్ళకన్నా గొప్పనా అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈయన చేసినటువంటి తప్పు ఏది కూడా లేదు. డెలివరీ బాయ్ అంటే జస్ట్ ఒక చిన్న మిస్టేక్ అన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళు ఒక్క డెలివరీ ఇవ్వడానికి రాదు, చాలా డెలివరీ ఉంటాయి. వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ వస్తువులు ఉంటాయి. చాలా మంది ఒక రోజులో 1000 మంది ఆర్డర్లు చేసుకుంటూ ఉంటారు. సో వాటిని డెలివరీ చేయాలంటే ఒక్కొక్కప్పుడు అంటే ఆ టెక్నికల్గా ఇష్యూ ఉండొచ్చు, అందులో ఆయన తప్పు లేకుండొచ్చు, టెక్నికల్గా ఒక సిస్టమ్ సైడ్ నుంచి రాంగ్ మెటీరియల్ వచ్చి ఉండొచ్చు, రాంగ్ వస్తువు వచ్చి ఉండొచ్చు, లేకపోతే రాంగ్గా ఒక నంబర్ మిస్ అయ్యి ఉండొచ్చు, వేరే వాళ్ళకు ఇవ్వాల్సింది మీకు వచ్చి ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల కారణాలు ఉంటాయి. కనీసం ఆ కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా రాంగ్గా డెలివరీ ఇచ్చారని ఒకే ఒక మాట, అంటే ఇదేదో మనం క్రియేట్ చేసుకొని మాట్లాడుతుంది కాదు. ఆ వీడియోలో క్లియర్గా అఖిల్ రాజ్ అంటే రాజు వెడ్స్ రాంబాయ్ హీరో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. రాంగ్గా డెలివరీ ఇచ్చాడని చెప్పేసి ఆయన నోటి వింటే ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అమ్మగారు డెలివరీ బాయ్ మొఖాన ఉమ్మేస్తూ ఉన్నారు. అంటే ఇంత పచ్చి బూతులు తిడుతూ ఆ మెట్లపై నుంచి తోసేసి కొడుతూ ఈ విధంగా అదంతా కూడా వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఎందుకు? ఈ పర్సన్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళ పట్ల ఇలాంటి విచక్షణరహితంగా అంటే విచక్షణ కోల్పోయి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ఆ తీరుకి ఖచ్చితంగా అడ్డుకట్ట వెయ్యాలి. అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఇక మీదట ఎవరు కూడా ఈయనకు ఛాన్స్లు ఇవ్వద్దు అని చెప్పేసి రకరకాల డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి అఖిల్ రాజ్, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో చేసినటువంటి ఈ యొక్క దురుసు ప్రవర్తనకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.